రామారావు గారు నలుగురు కూతురు పెళ్లి చేసినట్టు కూడా అందరికి ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలు తీసుకొచ్చారు అన్నీ. చంద్రబాబు గారు భువనమ్మ గారు మెళ్ళ తాళిగట్టేవాడికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సార్. బాబు గారు కాదా? చంద్రబాబు గారు మంత్రి కదా, భువనమ్మని పెళ్లి చేసుకునే రోజుకి. అప్పుడు చరిత్ర లేదు ఆయనకి, ఎమ్మెల్యే కదా. ఊరికి దారిని పోయి తీసుకొచ్చి పెళ్లి చేశారా? ఊరికి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదులే. అంతేలే, మరి ఆయనకు చరిత్ర ఉంది కదా. ఆయన చరిత్ర సృష్టించుకున్నాడు సార్. ఏడుకొండలవాడు స్వామి పాదాల కింద పుట్టి ఆయనకంటూ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో, ఒక ఎయిమ్తో, ఒక గోల్తో ఇది అవ్వాలి. 75 ఏళ్ళు వయసాడు ఒక మనిషి. ఒక 40 ఏళ్ళ కుర్రాళ్ళలాగా టిక్ టాక్ హీరోలో నడుస్తున్నాడు సార్ ఈరోజు కూడా. అది చరిత్ర కాదా? అది హిస్టరీ కదా. నిన్న ఫోటో చూసాను మా లోకేష్ బాబు పక్కన అందరూ సూట్లు ఇట్లున్నారు, 6 అడుగుల బుల్లెట్ లాగా. అది ఆయన ఎంత, ఆయన ఏజ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి సార్. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కడికి సార్, మహాత్మా గాంధీని ఎవరినైనా, ఒక దేవుని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు సార్. లేరా? దేవుని తిట్టేవాళ్ళు లేరా? మరి చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెరైటీ. మండలం విషయం తిట్టేవాళ్ళు లేకపోతే నాకు కిక్ ఎక్కడ వస్తుంది సార్? నేను ఒక ప్రశ్నని సూటిగా సంధిస్తాను మిమ్మల్ని. 100 ఏళ్ళు ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ, మీరు నమ్మినటువంటి పార్టీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు కానీ, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరికి కోసం మీరు చేయని సంకల్ప యాత్ర, ఆయన జైల్లో వెళ్ళారు. చాలా నాయకులు కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారి గురించే మీరు చేసే. చంద్రబాబు గారు జాతికి అవసరం సార్, తెలుగు జాతికి అవసరం. ఆయన ఆ జైల్లోకి వెళ్ళి అరెస్ట్ అయిన తీరు, ఆయన జైల్లో నడిచే తీరు. గుంటూరు కోర్టులో ఒక చెక్క టేబుల్ మీద ఇట్లా కూర్చొని చూస్తున్న తీరు, భువనేశ్వర్ గారు పడ్డ శ్రమ, ఆవిడ పిచ్చిదే తిరుగుతున్నప్పుడు చూస్తున్న బాధ, ఒకగానొక్క కొడుకు తల్లిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంచి, భార్య ఎక్కడుందో తెలీదు, చిన్నపిల్లాడిని వదిలేసి ఢిల్లీ వీధుల్లో పిచ్చెక్కి తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, సపోర్ట్ లేదు. అట్లాంటప్పుడు నిలబడటం క్యారెక్టర్ సార్. అది నా క్యారెక్టర్. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఎవరినైనా అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరితో నేను విమర్శించాను. నా క్యారెక్టర్ అది. నేను అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ఎవరికి మాట్లాడేవాడిని. కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, వైఎస్సీపీని కానీ నాకు నచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఓడిపోయినాక ఎప్పుడన్నా బండ్ల కానీ ఎక్కడ మాట్లాడాను చూసుకోండి. నేను చచ్చిపోయిన పావుని పడుకున్నాటితో ఆడుకోను సార్. నా స్టైల్ అది. వేటకు దిగినప్పుడే వేటకు దిగుతా. నా స్థాయి కంటే పెద్దలతో కొట్లాడతాను నేను. నా స్టైల్ అది సార్. బాబు గారు అరెస్ట్ అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు, బ్రేకింగ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అరెస్ట్ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసినటువంటి ప్రయాణం, ఆ మొత్తం అరెస్ట్ వెనకాల జరిగిన తెర 50-52 రోజుల పాటు జరిగినది. ఎలా అసలు కంప్లీట్గా సిచ్యువేషన్ ఎలా సాగింది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్స్ అసలు బాబు గారికి అయితే మామూలుగా దొరకలేదు. అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కానీ, భువనేశ్వరి అదృష్టం ఉంటుంది సార్. సో బ్రేకింగ్ న్యూస్ TV9లో కానీ ఎక్కడైనా మీరు చూసినప్పుడు సాగినటువంటి ఇది ఒకటి, మీరు వ్యక్తిగతంగా చిందించినటువంటి విషయం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి స్పష్టంగా చెప్పాలంటే. నేను ఉదయం ఆ రోజు మామూలుగా నేను 5 నిద్రలోకి వస్తాను సార్. నిద్రలేసి వాక్కి వెళ్తాగా ఇవ్వగానే నా ఫోన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని వచ్చింది. ఇమీడియట్గా టీవీ పెట్టాను. టీవీ పెడితే నంద్యాలలో అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చారు సార్. బస్సు దిగుతున్నారు, బస్సులో ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, నోటీస్ అది ఇవ్వడానికి ఉన్నారు, అదే అంటున్నారు. నిజంగా నేను ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారంట, ఏందండి లెజెండరీ పర్సన్ కదా సార్ ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అనుకున్నాక నేను వాక్కి వెళ్ళిపోయాను. వచ్చాను, వస్తే ఏదో అరెస్ట్ చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనొచ్చు అనకూడదు, మరి అనకపోతే కూడా నా మనసులో అది గిలిగింత ఉంటుంది. ఏదో మాట నాకు వస్తే కక్కపోతే నాకు పెద్ద ఇబ్బంది. నేను ఆయన ఇంపాసిబుల్ నంద్యాల నుంచి విజయవాడ తీసుకురావడం అది అయ్యే పని కదా అనుకున్నా సార్. నేను అక్కడ నుంచి కదిలించడమే కష్టం దాటి ప్రళయం అయిపోద్ది అనుకున్నా సార్. నేను అమ్మ పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటమా, సార్ను ముట్టుకోవటమా అనుకున్నాను. నేను అనుకున్నాక వస్తుంటే ఏంటిరా ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎంత చేశాడు, రాష్ట్రానికి ఎంత చేశాడు, ఏంటిరా అంటే భయంతో బతున్నారా జనం అన్న చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చిన్న తీసుకొచ్చారు. నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ప్రతి మాట నిజం చెప్తున్నా సార్. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీకు అన్ని నిజాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను బెయిల్ వచ్చి దొరుకున్నా అదే రోజు
గంటలో వస్తుంది వేలు అనుకున్నా. ఉమ్. వేలు చూస్తా కూర్చున్నాను. సార్ ఇంకా రాలా పాపం అక్కడ ఒక లేడీ ఒక ఆవిడ ఉండేది, మేడం ఒక ఆవిడ, ఆ పేరు ఏదో మర్చిపోయా. ఉమ్. ఆవిడ ఎట్లా పచ్చితో మాట్లాడుతుండే ఉంటుంది, ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తుండే. అయిపోద్ది సార్, వచ్చేస్తుంది సార్, బెయిల్ వస్తుందని చెప్పింది. లేదు సార్, సార్ని దాన్ని ఏమంటారు, రిమైండింగ్ పంపిస్తున్నారు. రిమైండింగ్ పంపించలేదు ఆయన అనుకున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్, రిమైండ్లో దట్టు దేనికి సార్, నడుచుకుంటే వెళ్ళాడు సార్ పాపం. ఏమి మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలి. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు పెట్టి ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్ మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటూ తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువకాలం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలో స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్, ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు. అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు ప్రతి బెయిల్ ఉన్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కదా అనుకున్నా లోపల. ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు, లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలా సార్? అవదు నాకు. నా నోటి గవక నేను మనస్ఫూర్తిగా అంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా, నారా లోకేష్ బాబు అనే లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్, ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారొచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఉండడు, ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల. నోటికి ఏది వస్తుంది, ఎవడు నోరే కదా సార్. దానికి నోటికి మనం మాట్లాడడం గల డెబిట్ కార్డు డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు, అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు, అంతే కదా సార్. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, ఇక బయటికి రావడం, వస్తే బయటికి రావడం, లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్, చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన కదా ఆయన. ఇప్పుడు అనుకున్నా ఏడుకొండలవాడా, ఇది మనుషులు చేసే పని కదా ఆయన. దయచేసి నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఆయన అభిమానులు అందరూ పూజలు చేశారు, ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు, ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో జరిగిందిరా. ఆ 52 రోజులు ప్రతి ఇంట్లో కొన్ని కోట్ల ఇళ్లలో అర్ధాకలతో పడుకున్నారు సార్, బాధతో ఉన్నారు సార్. చాలామంది ఐటీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జాబులు కూడా సరిగ్గా చేయాలి. ఈ 50 రోజుల్లో రాస్తారోకోలు కానీ బంధువులు కానీ బయటికి వచ్చి నాకు అదే చాలా దుఃఖమైన విషయం. అది అప్పుడు మీ పాత్ర ఎలా ఉండింది? నా పాత్ర ఏమీ లేదు. నాకు అంత సమర్థుడిని కూడా కాదు, నేను సమర్థుడిని కూడా కాదు. పాపం ఐటీ పిల్లలు కానీ ఐటీ చాలామంది సార్ రావాలి అద్భుతంగా చేశారు సార్. నేనే పాత్ర చేయలేదు సార్. నేను మళ్ళీ ఊరికే నేనే కష్టపడని ఎన్ని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నాది ఏ పాత్ర లేదు. దేవుడిని నమ్ముకున్నారు. దేవుడిని మనం అంతకంటే ఏం చేయగలుగుతాం సార్? అంతకంటే నేనేం చేయలేను కదా సార్. నాకు అంత దమ్ము లేదు, అంత సామర్థ్యత లేదు, అంత స్టామినా లేదు, అంత పవర్ లేదు నాకు. నేనేం చేయగలుగుతాను? భగవంతుడు నువ్వే కాపాడు సార్ని. భువనేశ్వర్ గారు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఒకటి మాత్రం అన్న ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మంది 30 మంది తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం బాగా గుర్తు నాకు.
ఎందుకంటే అక్కడ మా దగ్గర పార్క్లో వినాయకుడు ఉంటాడు, ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిది నాకు వచ్చి ఏందా అరెస్ట్, ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు, రండి అందరూ ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రాయి దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మనం సార్కి వ్యవసాయం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలను పెట్టుకొని పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న చిన్న అమ్ముకుంటా పిల్లల్ని ట్యూషన్ చదివించి, ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో వాటిలో ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కట్టి రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం, అమెరికా వెళ్ళిపోవడం, లైఫ్ సెటిల్ అయిపోవడం, బ్రహ్మాండంగా బతకటం. కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఒక ఉధృతంగా జరిగిందండి. ఈరోజు అమెరికాలో కోట్లు సంపాదించే పిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా సెటిల్ అయ్యి ఊహించాల ఫ్లైట్లు ఎక్కుతామని కానీ, ఈ లగ్జరీ లైఫ్ అనిపిస్తామని కానీ, ఇంత అద్భుతంగా బతుకుతామని ఊహించిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇతర దేశాల ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా బతున్నారంటే దానికి చంద్రబాబు గారే కారణం అని నాకు బలమైన నమ్మకం సార్. అందరి నిరసనలు ఒక వ్యక్తిలో ఉంటే మీరు మాత్రమే సంకల్పయాత్ర చేయాలని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మీ ఇంటి గడప నుంచి చేయమంటారు మహేంద్ర గారు, అది నా మొక్కది. ఏం చేసినా ఎందుకు ఇట్లా విచిత్రంగా? అది మరి దేవుడు నాకు కల్పించిన అవకాశం నాకు తెలియదు. నేను నిజంగా మాట్లాడితే కాంట్రవర్సీలలో స్టేట్మెంట్స్ ఇస్తే గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ రోజు ఇది ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ఎవరు చేయరు బండ్ల గణేష్ చేసే విధంగా అన్నట్టుగా ఇది ఉంది. సంకల్పయాత్ర యొక్క నిశ్చయం చేసుకున్నారు, బాగుంది. యాత్ర కొనసాగింపు బాగానే ఉంది, ఖచ్చితంగా చేశారు. ఈ రోజు 8వ రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. ప్రయాణం ఎట్లా సాగుతుంది, నిశ్చయించుకున్న రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గడప నుంచి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఉన్నారు, స్వామివారి బ్రహ్మాండంగా దగ్గరికి ఇంకా 12 రోజులు చేసి స్వామివారి మెట్టు ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాం, అంతే. బ్రహ్మాండంగా చేస్తా, డౌట్ లేదు. ఎందుకంటే మొక్కుతున్నాం కదా సార్ కోసం. అవును. 8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే ఏదో సైలెంట్ గా నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని అనుకున్నారా? జనం వస్తారు, ఇవన్నీ ఉహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ పిట్ ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరగా చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పైపోతాం కదా సార్. అంతే కదా. మొదలుపెట్టి మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు, సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు 3 సార్లు అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ, మీరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, కొంత ట్యాన్ కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయ్యి అసలు ఏముండదు. ఒక విషయం చెప్పంటారా, చంద్రబాబు గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను ప్రాణం ఇస్తానన్నా నా కుటుంబం ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా సార్. ఇది వాస్తవం. కుటుంబం కూడా అది నా కుటుంబానికి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు. వదిలేసేయండి, దీన్ని అడగొద్దు మీరు దయచేసి. ఇంకోసారి నేను చెప్తున్నా ఏమంటారా, ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇస్తానన్నా నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇది మీద డిస్కషన్ వద్దు. అది మా సార్కి తెలుసు, మా భవనకి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. వదిలేసేయండి. ఒక రోజులో 25 అంటే బహుశా నేను ఇందాక కూడా విన్నా, లోకేష్ గారి సంకల్ప యాత్రను కూడా దగ్గరుండి మేము కూడా కొన్ని మానిటరింగ్ చేశాం. ఆయన 11 కిలోమీటర్లకే సాధ్యమైంది. 25 కిలోమీటర్స్ అంటే రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సాహసం చేస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు రేపు ఒక్కరోజు నాతో పాటు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, కిక్ ఉంది సార్ వాకింగ్ లో, అలా అద్భుతమైన కిక్. కొంత చిలిపి ప్రశ్న అడిగేదా మిమ్మల్ని? అడగండి సార్. 25 కిలోమీటర్స్ నడిచే సాగుతుందా ప్రయాణం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలే బండ్ల గణేష్ గారు మరి ఇది దేవుడి సంకల్పం. ఒక్క అడుగు తప్పుడు పడ్డా ఈ ప్రయాణంలో నేను సర్వనాశనం అయిపోతాను. అయ్య బాబోయ్, అంత నిష్ఠుంది. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి కొండకి వెళ్ళే రోజు వరకు నేను నాన్ వెజ్ లేకుండా బతకలేను. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తప్ప. నాకు శనివారాలు కూడా ఉండేవాడు కాదు, నాన్ వెజ్ ముట్టుకోవాలా, ఏమి తినలా, నడుస్తున్నా. దేవుడి సంకల్పం సరిది. ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు, 7 గంటల వాడితో గేమ్స్ ఆడకూడదు. ఒక్క అడుగు తప్పు పడ్డా నేను సర్వనాశనం అయిపోతాను. అది వాస్తవం. బండ్ల గణేష్ గారి భక్తి ప్రయాణం ఎలా ఉంటుంది యూజువల్లీ?
నేను ఎప్పుడైతే దేవుని నమ్ముతా సార్, దేవుణ్ణి నమ్ముతారు. విపరీతంగా నమ్ముతా. నాకు ఎవరైనా తెలియనాడు ఎదురొస్తే కూడా భయపడతాను. నాకు అంత సెంటిమెంట్స్, విపరీతమైన సెంటిమెంట్. నేను విపరీతంగా నమ్ముతాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను వెళ్ళిపోయి నా కుటుంబంలో ఎవరో ఒక టెంపుల్కి వెళ్తారు. మేము మా దేవుని నమ్ముకున్న కుటుంబం మాది. మేము భక్తి, మా ప్రాపర్ దగ్గర కాకాడని ఉంటుంది. మేము బేసిక్గా మేము శివభక్తులమి. శివుడిని మేము మా ఇంటి దేవుడిగా పూజిస్తాం. అందుకని మా అన్ని పరమేశ్వర ఆయన ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం, నేను చిన్నప్పటి నుంచి నా ఊహదే రాని దగ్గర నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని, నాకు బాగా గుర్తు, భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరుమల తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. మాకు మా ఏడుకొండల వాడిని, ఆ శివుడిని మేము నమ్ముకున్నాం. మేము అట్లా ముందుకు వెళ్తాం. మేము భగవంతుడిని విపరీతంగా నమ్ముతాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అన్ని పూజలు చేస్తాం, అన్ని హోమాలు చేస్తాం. ఎందుకంటే మాకు దైవత్వం మీద మాకు అంత నమ్మకం. దేవుడి విషయంలో మాకు తెలిసి ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు సార్.